శ్రీ పరమ పూజ్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో రుద్రస్వాహాకార పూర్వక చండీయాగము అష్టాదశ శక్తిపీఠములలో మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత వైభవోపేతముగా ఏప్రిల్ 23 మొదలుకొని జూలై 24 వరకు, చైత్రశుద్ధ పౌర్ణమి మొదలుకొని ఆషాఢశుద్ధ పౌర్ణమి వరకు భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత శక్తిపీఠాలలో మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ యాగం నిర్వహించబడుతుంది. ఇందులో విశేషమైనటువంటి వివిధ రకాలైనటువంటి పాశుపత హోమాలు, ఎన్నడూ కని విని ఎరుగనటువంటి సంపుటీకరణ చండీ హోమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి ఒక్కొక్క కామ్యాన్ని, ఒక్కొక్క వృద్ధిని సూచిస్తుంది. సకల శ్రేయస్సు, విశ్వశాంతి, లోక కళ్యాణార్థాన్ని పురస్కరించుకొని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ యాగ కార్యక్రమంలో పాలుపంచుకొని మీ గోత్రనామములతో ఈ యాగ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ప్రత్యక్షముగా మరియు పరోక్షముగా సహకారాలు అందించి ఈ యాగ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. విశేషమైనటువంటి ఇంతటి మహత్తర యాగ కార్యక్రమం జరుగుతుండడం విశేషం. అందులో మనం అందరం కూడా పాలుపంచుకోవడం ఇంకా మహత్తరమైనటువంటి మనకు యోగము. కాబట్టి అందరూ కూడా పాలుపంచుకొని మీ గోత్రనామములు పంపి ఈ యాగ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరియు ఏ ఏ క్షేత్రాలలో మేము హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నామో, కుంకుమార్చన అభిషేకం నిర్వర్తిస్తున్నామో అందుకు సంబంధించినటువంటి కుంకుమ మరియు అమ్మవారికి అలంకారం చేసినటువంటి పసుపు, మంత్రాక్షతలు మరియు హోమ భస్మము, వీటితో పాటు అదనంగా కాశీలో ఉండేటువంటి గంగానదిను మరియు ప్రయాగరాజులో ఉన్నటువంటి త్రివేణి సంగమం నది నీరు, దాంతోపాటుగా కేదార్నాథ్లో ఉండేటువంటి మందాకిని నదిలో ఉండేటువంటి నది తీర్థము, మరియు ఉజ్జయినిలో ఉండేటువంటి క్షిప్రా నది, ఓంకారేశ్వర్లో ఉండేటువంటి నర్మదా నది. ఈ సంవత్సరం నర్మదా నదికి విశేషమైన పుష్కరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లా ఒక్కో క్షేత్రంలో ఉన్నటువంటి నదీ జలాలను సేకరించి అన్నీ కూడా ఒక చోట చేర్చి మీకు అందించడం జరుగుతుంది.